ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క, తగ్గేదేలే. ఇది హైదరాబాద్ సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్లానింగ్. భాగ్యనగరం భవిష్యత్తుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆయన కొత్వాల్గూడలో ఎకో పార్క్ ప్రారంభోత్సవంలో సిటీ నెక్స్ట్ లెవెల్ వ్యూ పై క్లియర్ పిక్చర్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క, తగ్గేదేలే. ఇది సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్లానింగ్. భాగ్యనగరం భవిష్యత్తుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆయన కోత్వాల్గూడ ఎకో పార్క్ ప్రారంభోత్సవంలో సిటీ నెక్స్ట్ లెవెల్ వ్యూ పై క్లియర్ పిక్చర్ ప్రకటించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇబ్బందులు ఎదురైనా వరల్డ్ క్లాస్ సిటీ నిర్మించి తీరుతామంటూ చెప్తుండడం ఆసక్తి రేపుతోంది. బుద్వెల్ లేఅవుట్ తో కలిపి రేడియల్ రోడ్ 2 ఇంటర్చేంజ్ కు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. అనంతరం కొత్వాలగూడలో ఎకో పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ పెడుతూ వస్తున్నారు. ఏకంగా హైదరాబాద్ కు అనుబంధంగా ఓ కొత్త నగరాన్నే నిర్మించేందుకు అడుగులు వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసులో ఉన్న హైదరాబాద్ మహానగర సమగ్రాభివృద్ధి ఆలోచనను మరోసారి బయటపెట్టారు. అయితే సిటీ డెవలప్మెంట్ లో ఎలాంటి అనుకూల పరిస్థితులు, ప్రతికూలతలు ఉన్నాయో వెల్లడించారు. మార్పులకు అనుగుణంగానే భారత్ ఫ్యూచర్ నిర్మాణం జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ మురికికి స్వస్తి చెప్పాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమంటూ స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లలో బుల్లెట్ ట్రైన్ పరుగులకు శంషాబాద్ అతిపెద్ద జంక్షన్ కాబోతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వసితులు ఎవరికి నష్టం జరగకుండా అందరినీ ఆదుకుంటామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే అభివృద్ధి జరిగేటప్పుడు కొంత భూములు కోల్పోవడం కామన్ అని, భూములు ఇస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతోందని చెప్పారు. వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో భారత్ ఫ్యూచర్ సిటీతో చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూములిచ్చే బాధితులందరినీ ఆదుకుంటామంటూ హామీ ఇచ్చారు. కొత్వాల్గూడ ఎకో పార్క్ నిర్మాణంతో చుట్టుపక్కల ఉన్న అన్ని వర్గాలకు లాభం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పరివాహకాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసే క్రమంలో నైట్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల టూరిస్టులు వచ్చేలా ఆహ్లాదకరమైన నగరాన్ని నిర్మించుకునే ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎవరు మురికిలో బతకాలని కోరుకోరు, వీధి లేక మురికి కుప్పల్లో నివసిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలనుకుంటున్నాను. పేదల గురించి ఆలోచించి అందరినీ మెప్పించి ఒప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తామంటూ సీఎం తెలిపారు. ఎక్కడ ఉన్న వాళ్లకు అక్కడే ఇళ్లు కట్టించడానికి ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తంగా హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వ్యూను ప్రజల కళ్ళకు కట్టారు. మన హైదరాబాదు రంగారెడ్డి కంటే మంచి నగరం, సుందరమైన నగరం అసలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదు. కాకపోతే ఇల్లు బంగ్లా ఎంత మంచిగున్నా దాన్ని తూడ్చి అలికి ముగ్గేసుకుంటే ఆ ఇల్లు మంచిగా కనిపిస్తుంది. మా అక్కలకు అందరికంటే ఎక్కువ తెలుసు. ఆకిలు మంచిగా ఊడ్చుకొని, ఇల్లు మంచిగా ఊడ్చుకొని, మంచిగా ముగ్గేసుకొని నీట్ గా పెట్టుకుంటే వెనకటికి పెద్దోళ్ళు అన్నారు, ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం ఉంటే ఇల్లు మంచిగా ఉంటది, సంసారం చక్కగా సాగుతుంది అని చెప్పి వెనకటికి మన పెద్దోళ్ళు చెప్పిండ్రు. అట్లనే మంచి ప్రభుత్వం, మంచి మంత్రులు ఉంటే మన నగరాన్ని ప్రపంచ స్థాయి పోటీ పడే నగరంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. చారిత్రాత్మకమైన నగరం, ప్రపంచంలోనే ఒక అందమైన సుందరమైన నగరం, కానీ ఆక్రమణలకు గురై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి లోనై ఇవాళ హైదరాబాద్ నగరం అంటే మొత్తం చెత్త నిండిపోయిందనే కాడికి తీసుకొచ్చారు. చెత్త ఎత్తటోళ్ళు లేరనే కాడికి వచ్చింది. ఎంత గొప్ప నగరమైనా, ఎంత మంచి ఇల్లు అయినా, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇటాలియన్ మార్బుల్ వేసి కట్టుకున్నా ఎప్పటికప్పుడు సాఫ్ చేసుకోకపోతే, ఎప్పటికప్పుడు ఊడ్చి తూడ్చుకోకపోతే ఏదైనా మట్టి కొట్టుకొని పోతుంది. ఆ తర్వాత కొంతకాలం అయిపోయినాక చూడబుద్ధి కాకుండా అవుతుంది.